సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తొక్కిసలాట సమయంలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు ఇప్పటికీ కోలుకోలేదు. పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కాగా ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో అల్లు అర్జున్ ను A11 గా పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులను ఛార్జ్ షీట్ లో చేర్చారు. గత ఏడాది పుష్ప 2 విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు 23 మంది నిందితులను ఛార్జ్ షీట్ లో చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ను A11 గా, సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 గా చేర్చారు. 3 మేనేజర్లు, 8 మంది బౌన్సర్లు సైతం ఛార్జ్ షీటర్లో చేర్చారు. ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. జైల్లో కూడా ఉన్నారు. కాగా ప్రమాదం జరిగి సంవత్సరమైన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పటికీ మాటలు లేకుండా, నడవలేకుండా ఉన్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ 75 లక్షల రూపాయలు సాయం చేశారు. అంతేకాదు భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి 2 కోట్ల రూపాయల అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు గతంలో వెల్లడించారు.